మానస టీవీ న్యూస్ కి స్వాగతం. మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్లను కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ అన్నారు. గురువారం కోకట్ మార్గంలోని ఎన్ఎం ఫంక్షన్ హాలులో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులని వెంటనే పరిశీలించి మంజూరు చేయాలన్నారు. నిధులను విడుదల చేసి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. మైనారిటీ విద్యార్థుల కోసం హక్కులు పరిరక్షణకి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాలు తాండూరు పట్టణం కమిటీలను ఎన్నుకున్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. మరి మైనారిటీకి సంబంధించి చాలా తక్కువ సంఘాలు, అంటే సంఘమే లేదు అసలు. ఏమైనా జరిగితే మైనారిటీ తరఫు నుంచి ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన అబ్దుల్ వహాబ్ భాయ్ గారు ఒక సంఘం ఉంటే బాగుంటుంది, మైనారిటీల కోసం ఏమన్నా జరిగితే మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే మనకెందుకు అని. అంటే మనం కూడా ఒక సంఘం ఏర్పాటు చేయాలి, మన వాళ్ళపైన ఏమైనా జరిగితే ये हम में से जाना है। आज हम पीछे रहने की वजह क्या है, तलाश करना है। हम वो तलाश में नहीं है, हमारे ही कुछ कोताहियाँ हैं, हमारे ही कुछ कामें हैं जिसकी वजह से आज हम पीछे। कितनी बड़ी मेहरबानी है अल्लाह की, जो अल्लाह ताला जो है ऐसे शख्स के जहन में जो वहाँ भाई की डाला, एक कौम की आवाज़ लेके उठना, एक कौम एक आवाज़ मेरी बनना बुरी बात नहीं है। लोग सोच रहे दूसरा ताल्लुक, दूसरा क्या क्या की सोच रहे, गैर सोच अलग है, गुनाह में गिर रहे हो बात अलग है, मगर इसकी सोच की सोचो आप क्या चाह रहे हो। वहाँ पर మైనారిటీ అని అంటే కొద్ది మొత్తంలో ఉన్నది, తక్కువ మొత్తంలో ఉన్నది అనే అటువంటి అర్థాన్ని ఇస్తుంది. అయితే వీఆర్ నాట్ ఏ మైనారిటీ, వీఆర్ గ్లోబల్గా మనము క్యాల్కులేట్ చేసినట్లయితే, అంటే ఈ యొక్క ప్రాంతీయ తత్వం అనేది కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనము మానవాళిని తీసుకొని పరిశోధన చేసినట్లయితే, కౌంట్ చేసినట్లయితే వీఆర్ మేజర్స్. ప్రపంచంలో అతి పెద్ద ప్రజానికం ఉన్నటువంటి కమ్యూనిటీలు ఏవి అని అంటే క్రిస్టియన్, దాని తర్వాత ముసల్మాన్, ఇస్లాం, ప్లస్ దాని తర్వాత బౌద్ధాయిజం వస్తుంది, దాని తర్వాత హిందూయిజం వస్తుంది. ఇక్కడ మన ఇండియన్స్లో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేజర్స్ అయిపోయిండు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మైనర్గా ఇక్కడ పిలుస్తున్నారు. మనం ఒక్కసారి గ్లోబల్గా ఆలోచించినట్లయితే వీఆర్ ఏ మేజర్స్. అయితే దీనిలో ఒక విషయాన్ని మనం గమనించాలి. మైనర్గా ఉన్నటువంటి మనము అందరం ఒక్కతాటిపైకి వచ్చినట్లయితే మేజర్గా అవుపడతాం. మనకున్నటువంటి సాధక బాధకాలు ఏమైనా ఉన్నా, కష్ట నష్టాలు ఏమైనా ఉన్నా, మన హక్కులు మన బాధ్యతలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని ఛేదించుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కమిటీ విస్తృతంగా, అంటే మన స్టేట్ లెవెల్లో అందరము ఒక యూనిటీగా మనం ఏమేమైతే కోల్పోతున్నాం, మనకు తెలియక గవర్నమెంట్ పరంగానే కానీ ఇంకా తదితర అనేక రకాలుగా ఏమైతే కోల్పోతున్నామో, నష్టపోతున్నామో వాటన్నిటిని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకువెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలామందికి మేలు జరుగుతుంది, చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఇంకొకటి దాడులు జరగకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా చక్కటి విషయము. మీరు కూడా దీనిలో పాల్పంపులు పొందిన మీరు ఒక్కసారి ఇక్కడ జరిగిన విషయాలను तंजीम में जो बात होती है, एसटीटी बॉडी मीटिंग करके प्रेसिडेंट को बोल के, इंचार्ज को बोल के एसटीटी बॉडी मीटिंग को अरेंजमेंट करना चाहिए। अरेंजमेंट करके उसके अंदर बात को उठा के इस मसले को हल करना चाहिए। लेकिन ये पब्लिक के सामने जो नए जो होते हैं उनके सामने से बातें करना ये मुनासिब नहीं है। ये कोई तंजीमों का तजुर्बा नहीं है। तंजीमा का तजुर्बा होता, तंजीमों की कोई बात होती, तंजीम काम करते, कुछ हमारे को ये होता, तंजीम का कोई हमारे को एक्सपीरियंस होता, तो ऐसे बातें नहीं होते। मैं माजूर के साथ कहता हूँ, उसमें जाना नहीं चाहता। लेकिन जो हमारे इंचार्ज साहब सादी साहब से गुजारिश है और प्रेसिडेंट साहब समी साहब से गुजारिश है, एक एग्जीक्यूटिव बॉडी मीटिंग रखा जाए। कई दिन से मैं तकाजा कर रहा हूँ एग्जीक्यूटिव बॉडी मीटिंग रखा जाए, लेकिन इसके अंदर समी साहब इसमें कोई पहल नहीं करे
और हमारे वर्किंग प्रेसिडेंट साहब हमारे इन्होंने भी पहल नहीं करे, क्योंकि इससे पहले एक स्टेट बॉडी मीटिंग हुई थी कि चंद मसले हुए कि बताते हैं, तो बात बताना मुनासिब बहुत देर हो गई, लेकिन ज़्यादा वक्त लेना नहीं चाहता, चंद बातें मुनासिब समझा तो उसको बता रहा हूँ। इससे पहले कोई चंद बातें हुई तो हम एक बुमरसपेट में स्टेट बॉडी मीटिंग रखी ताकि सब बॉडी वालों को बुलाए, इसके अंदर पूरे कमेटी वालों को बुलाए। इल्ला माशाल्लाह उसमें कोई कमेटी वाले हाथ में जो बोल रहे हैं हजरा तुम 10 ఇంతవరకు కూడా మైనార్టీలకు క్యాబినెట్ స్థానం తీసుకోకపోవడం మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం యొక్క కాంగ్రెస్ యొక్క ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతున్నది. భవిష్యత్తులో మా యొక్క హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రతి మా యొక్క పొలిటికల్ రిజర్వేషన్లు కానీ మా యొక్క ఉద్యోగాల రిజర్వేషన్ కానీ ప్రతి విధంగా ప్రతి దాంట్లో వాటా కోసము మైనార్టీ హక్కుల పోరాట సమితి పోరాడుతుంది. ముందు కూడా ఈ యొక్క చాలా జిల్లాలలో చాలా నియోజకవర్గాల్లో ఈ కమిటీ ఏర్పాటవుతున్నది. ఏర్పాటవుతూ ఇది కొన్ని నెలల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి మనం కమిటీలు వేసి తప్పకుండా మేము యొక్క డిసెంబర్లోన లేకపోతే జనవరిలో ఒక ప్రోగ్రాం పెట్టి మేము ముందు కార్యాచరణ ప్రకటించి ఒక పాదయాత్ర చేయబోతున్నాము. మొత్తం ఒకటి కొడంగల్ నుండి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టబోతున్నాము. మొత్తం దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నాము. ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ మైనార్టీల యొక్క హక్కులని కల్పిస్తూ స్కాలర్షిప్లను 1,25,000 సంవత్సరంలో 1,20,000 స్కాలర్షిప్ అప్లై చేస్తే మీరు ఒక్కడు కూడా జీరో చేయలేదు ఇంతవరకు. మొత్తం తక్షణమే మైనార్టీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది, తక్షణమే దాన్ని మీరు స్కాలర్షిప్ 1,20,000 మందికి స్కాలర్షిప్ ఇవ్వాలా. తక్షణమే మీరు క్యాబినెట్లో మంత్రివర్గంలో మైనార్టీ తీసుకొని ఉప ముఖ్యమంత్రి లేదా హోమ్ మినిస్టర్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కనుక ఇట్లే వ్యవహరిస్తే మైనార్టీలు చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు మరియు సిక్ మైనార్టీలు ప్రతి మైనార్టీలు ఒక తాటికి వస్తున్నారు. వచ్చి తప్పకుండా మీ యొక్క దీన్ని తప్పకుండా గద్దె దించుతాము. ఒకవేళ మీరు మైనార్టీలను మీరు ఏ విధంగా అయితే కూడా మీరు ఇట్లా చూస్తున్నారో, పాఠశాల చూపిస్తున్నారో ముందు చూపించారు రాదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇప్పటికైనా మేల్కొనకపోతే తగిన ఈ స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి మైనార్టీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఈ విధంగా ఈ సమావేశంలో ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.